viewers, welcome back to my channel and today's video is our Wayanad trip అండి. మా మ్యారేజ్ యానివర్సరీకి అయితే మేము వైనాడ్కి అయితే వెళ్ళాము అండ్ ఎస్ ఇట్స్ బీన్ 4 years. మా ఫోర్త్ మ్యారేజ్ యానివర్సరీ January 29th అండ్ లాస్ట్ 4 years we were so busy. మేధాకి ప్రెగ్నెంట్ ఉండడం, మేధా డెలివరీ అండ్ ఆఫ్టర్ దట్ వీ వర్ బిజీ ఇన్ ఆర్ ప్రొఫెషన్స్, సో కుదరలేదు ట్రిప్కి వెళ్ళడానికి. అండ్ దిస్ టైమ్ వీ వాంటెడ్ టు టేక్ బ్రేక్ అండ్ గో ఫర్ సమ్ ట్రిప్ విత్ ఫ్యామిలీ అండ్ అలాంగ్ విత్ మేధా, దట్ ఈస్ మోర్ స్పెషల్ టు అస్ యాక్చువల్లీ. అండ్ పక్కగా రోడ్ ట్రిప్ అయితే వెళ్ళాలనుకున్నాము అండ్ దగ్గరగా ఉండాలి, మేధాతో పాటు వెళ్తున్నాం కదా. అండ్ ఫ్యామిలీ కూడా మాతో పాటు వచ్చింది, అత్తయ్య అండ్ టింకు. సో మేము ఎలాంటి ప్లేస్ అయితే కావాలనుకున్నామంటే ఏదైనా మంచిగా వైల్డ్ లైఫ్ అలాంటివి ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండాలి, ఫుల్ గ్రీనరీ ఉంటే బాగుంటుంది అనుకున్నాము. బికాజ్ వీ వాంట్ టు ఎంజాయ్ ఇన్ దట్ నేచర్ అండ్ తక్కువ ట్రావెల్ టైం అయితే కావాలి. బికాజ్ మేధాతో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం హైలీ ఇంపాసిబుల్, బికాజ్ వీ డోంట్ నో అంతసేపు ట్రావెల్ చేయగలుగుతుందా లేదా అని. బికాజ్ ఇట్ వాజ్ అవర్ ఫస్ట్ అఫీషియల్ ట్రిప్ అండి మేధాతోటి. సో అలా మొత్తం అనుకున్న తర్వాత వీ డిసైడెడ్ ఏ ప్లేస్ దట్ ఈస్ వయనాడ్, దట్ ఈస్ 282 kilometers ఫ్రమ్ బెంగళూరు. అండ్ బిలీవ్ మీ, నేను రివ్యూస్ కానీ డిఫరెంట్ ప్లేసెస్ చూస్తూ ఉన్నప్పుడు నెట్లో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనిపించింది. అండ్ మిగతా దగ్గర ఉన్నవి ఆల్రెడీ మేము కవర్ చేసాము. సో వయనాడ్ అలా డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇది థర్డ్ పార్టీ వెండర్కి వెళ్ళాలనుకోలేదు. వీ వాంట్ టు బుక్ ఎవ్రీథింగ్ బై అవర్ సెల్ఫ్. సో బుకింగ్స్ అయితే స్టార్ట్ చేసాము. సో రోడ్ ట్రిప్ అయితే అనుకున్నాం, సో ఓన్ వెహికల్లో వెళ్తున్నాం. నెక్స్ట్ ఏంటి, అకామిడేషన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో అలా ఫిల్టర్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వీల్ గో టు ద గూగుల్ అండ్ ఆస్క్ ఫర్ ద బెటర్ రిసార్ట్ టైపే కావాలి బుకింగ్ అనుకున్నాము. సో వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ కదా, సో మెనీ సైట్స్ వీ హ్యావ్ లైక్ booking.com కానీ ట్రిప్ అడ్వైజర్, మేక్ మై ట్రిప్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు గో అండ్ చెక్ అనమాట ఏది బెస్ట్గా ఉంటుంది అని అకార్డింగ్ టు ద రివ్యూస్ అండ్ ద ప్లేసెస్ యూ వాంట్ టు విజిట్. ఇవన్నీ చెక్ లిస్ట్ చేసుకోవాలి, అవి కూడా డిస్కస్ చేస్తాను మీకు ఈ వీడియోలో. సో నియరెస్ట్ అట్రాక్షన్స్ ఇవన్నీ చూసుకొని మనం రిసార్ట్ అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోవాలండి. సో అలా నేను చాలా ప్రాపర్టీస్కి అయితే కాల్ చేశాను, చాలా రిసార్ట్స్కి. సో ఆల్వేస్ డోంట్ గో విత్ ద బుకింగ్ సైట్స్ అండి. ఖచ్చితంగా మీరు ఆ ప్రాపర్టీకి కాల్ చేస్తేనే చాలా వరకు కన్సెషన్ వస్తుంది, డైరెక్ట్గా వాళ్ళకే పే చేయండి. సో యుల్ గెట్ మోర్ కన్సెషన్స్. సో అలా చాలా ఫిల్టర్ చేసిన తర్వాత ఫైనలీ వీ బుక్డ్ ఏ రిసార్ట్, దట్ ఈస్ కురువా ఐలాండ్ రిసార్ట్స్ అండ్ స్పా. అండ్ ద ప్యాకేజ్ ఇంక్లూజన్స్ ఏంటి అంటే మాకు ఆ రిసార్ట్ వాళ్ళు ఇచ్చింది 2 days స్టే అనమాట, ఫ్యామిలీ సూట్, అండ్ దట్ ఈస్ అ వ్యాలీ వ్యూ కాటేజ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ బార్బిక్యూ విత్ క్యాంప్ ఫైర్. అండ్ అది కాకుండా ఆఫ్ రోడ్ డ్రైవ్, అది రిసార్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఈ ప్యాకేజ్ ఇంక్లూజన్స్ అన్నీ. వై వి చోజ్ దిస్ అకామిడేషన్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి ట్రావెల్ చేయాలి వయనాడ్కి అనే వాళ్ళకి, అందుకే డిస్కస్ చేస్తున్నాను. వయనాడ్ ఈజ్ సో వాస్ట్ అండి, యూ కాంట్ కవర్ ఎవ్రీథింగ్ ఇన్ 2 days. మేము అనుకున్న 2 daysలో మేము మెయిన్గా ఎలాంటి స్పాట్స్ కవర్ చేయాలనుకునేది మేము చెక్ లిస్ట్ చేసుకున్నాము. వీ వాంట్ టు సీ ద వైల్డ్ లైఫ్ సఫారీస్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఇవన్నీ కవర్ చేయాలనుకున్నాము. అందుకే దానికి దగ్గరగా ఏ రిసార్ట్స్ అయితే ఉన్నాయో అవి చెక్ లిస్ట్ అయితే చేసుకున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఆర్ ఫ్యామిలీ లవ్స్ దిస్ అడ్వెంచరస్ వాటర్ రైడ్స్ కానీ అడ్వెంచరస్ రైడ్స్ కానీ. అండ్ మేధా కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అలాంటివన్నీ, అందుకోసమని అలాంటి రైడ్స్ ఎక్కడ చేయగలుగుతాము అనేది అయితే ఆలోచించుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ స్పాట్స్ కవర్ చేయకపోయినా టూరిస్ట్ స్పాట్స్, జస్ట్ మేము స్టే చేస్తున్న రిసార్ట్లో జస్ట్ చిల్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి అని అయితే అనుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఐ వాంట్ టు డిస్కస్ ఇస్ హౌ టు రీచ్ టు దిస్ ప్లేస్ అనమాట. నియరెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు వచ్చేసి వయనాడ్కి క్యాలికట్ జస్ట్ 61 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వన్ మోర్ ఈజ్ రైల్వే స్టేషన్, నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఇస్ కోజికోడ్, అది ఒక 30 to 40 kilometers డిస్టెన్స్. అండ్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ వయా రోడ్ ఫ్రమ్ బెంగళూరు 282 kilometers ఉంటుంది వయనాడ్కి. 2 routes ఉంటాయి, పాపులర్ రూట్స్. వన్ ఈజ్ వయా మైసూర్ అండ్ వన్ ఈజ్ వయా కొనిగల్. ద బెస్ట్ రూట్ ఈజ్ కొనిగల్ అండి, అసలు ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది అండ్ యూ విల్ ఎంజాయ్ ద రైడ్. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గో ఫర్ ద రోడ్ ట్రిప్ అండి, యూ విల్ ఎంజాయ్ త్రూ అవుట్ ద ట్రిప్. అండ్ ఇఫ్ నాట్ ఓన్ కార్ యూ గో ఫర్ ఎ రెంటల్ క్యాబ్ ఆర్ వాట్ ఎవర్. అండ్ మీకు మధ్యలో చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ యూ విల్ లైక్ ఎన్కౌంటర్ మెనీ వైల్డ్ అనిమల్స్, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇఫ్ యూ ఆర్ లక్కీ ఎనఫ్. సో ఐ సజెస్ట్ యూ టు go by your own car or rental cab. By the way, we planned this as a 3 days trip anamata. We started on January 29th and we are back by January 31st andi. So this is the day 1. Morning 4 o'clock start ayyam. This was our anniversary day. So 4 o'clock స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ చెక్ ఇన్ అయితే మాకు ఆఫ్టర్నూన్ 2 o'clock ఉంది.
కోవిడ్ తర్వాత ఎవ్రీ చెక్ ఇన్ ఇప్పుడు 2 o'clock అయితే ఇస్తున్నారు. బట్ మేము అర్లీగా స్టార్ట్ అయ్యాం, కొంచెం వెళ్ళి రిలాక్స్ అవుదాము, అప్పుడే కొంచెం ట్రిప్ని ఎంజాయ్ చేయగలుగుతామని. అండ్ ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది కదా. అండ్ చూస్తున్నారా, జస్ట్ ఇలా మా ట్రిప్ జస్ట్ వైనాడ్కి ఎంటర్ అయిన వెంటనే మాకు ఇలా ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి, ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర. మేమైతే ఫుల్ థ్రిల్గా ఫీల్ అయ్యాము, బికాజ్ మీకు ఇలా ట్రిప్లో ఎలిఫెంట్స్ వెల్కమ్ చెప్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది మాకైతే. అండ్ అందుకే నేను సజెస్ట్ చేశాను, మీకు ఓన్ వెహికల్ కానీ లేదంటే రెంటల్ కార్ అయినా తీసుకొని వెళ్ళండి. యూ విల్ ఎంజాయ్ త్రూ అవుట్ అండి. నేచర్ కానీ అండ్ అక్కడ క్లైమేట్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సూపర్బ్. అండ్ మేము రిసార్ట్కి రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 9:50 అలా అయింది. మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూనే వెళ్ళాము. అండ్ అండ్ వాళ్ళ రిసార్ట్ వాళ్ళు కూడా మనల్ని అడుగుతూనే ఉంటారు, దే విల్ గైడ్ అస్ త్రూ అవుట్. అండ్ మేము ఇలా వస్తున్నామని చెప్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని కూడా బొఫేని హోల్డ్ చేసి పెట్టారు. అండ్ దే వర్ సో కైండ్ అండి, మంచిగా వెల్కమ్ చెప్పారు. అండ్ వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ బ్రేక్ఫాస్ట్ వాజ్ సో యమ్ అండి. అసలు మేము త్రూ అవుట్ ట్రిప్ ఎక్కడ ఫుడ్కి అయితే ప్రాబ్లం ఫేస్ చేయలేదు. అండ్ కేరళ ఫుడ్ అంటే కొంచెం భయపడతారు కదా, కోకోనట్ ఆయిల్ అది అని, ఏం లేదండి, చాలా బాగుండింది. అండ్ ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం సేపు రిలాక్స్ అవుదాము అని రిసార్ట్ టూర్ అంతా చేసాం. అండ్ మీకు కూడా చూపిస్తాను చూడండి. అండ్ చూసారు కదా రిసార్ట్ అండ్ రూమ్ టూర్, మ్యాక్సిమం ట్రై చేశానండి మీకు చూపించడానికి. అండ్ దిస్ ఈజ్ ఆ రూమ్ అనమాట. చెప్పాను కదా మేము ఫ్యామిలీ సూట్ అయితే తీసుకున్నాము, వ్యాలీ వ్యూ రూమ్స్. అండ్ 4 పీపుల్కి బాగా సరిపోతుందండి. ఆల్మోస్ట్ 450 స్క్వేర్ ఫీట్ ఉంటుంది రూమ్, చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ ప్రొవైడెడ్, వార్డ్రోబ్స్ కానీ టీవీ అండ్ వాష్రూమ్ ఈజ్ మస్ట్ సే, చాలా బాగుందండి, ఐ లైక్డ్ ఇట్. అండ్ ఇక్కడ చూసారా కాంప్లిమెంటరీగా ఫ్రూట్స్ కూడా ఫ్రెష్గా సర్వ్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ శానిటైజ్డ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. అండ్ మంచిగా పూల్ వ్యూ కూడా ఉంది మనకి బాల్కనీలో. అండ్ రివర్ సౌండ్ అయితే వినిపిస్తూనే ఉంటుంది, జస్ట్ బ్యాక్ సైడే ఉంటుంది అనమాట, కబని రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ మస్ట్ సే బాత్రూమ్ అయితే సూపర్బ్గా ఉంది, వాష్రూమ్. అండ్ మీకు ఇక్కడ పైన చూస్తే ఓపెన్ టు స్కై కూడా ఉంటుంది, మనం తీయచ్చు పైన రూఫ్. అండ్ ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్, వీ జస్ట్ లవ్ ద రూమ్. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట, వ్యాలీ వ్యూ రూమ్స్ అయితే. ఇంకా మీకు హనీమూన్ కాటేజెస్ అండ్ కబని రివర్ వ్యూ రూమ్స్ కూడా ఉంటాయి. దోస్ ఆర్ లైక్ డిఫరెంట్ కాస్ట్. ఎంత కాస్ట్ అయింది మేము తీసుకున్న రూమ్స్ అండ్ బడ్జెట్ ఎంత అయింది, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తానండి, బడ్జెట్ డీటెయిల్స్ అంతా. ఈ వీడియోలో ప్లానింగ్ అయితే కవర్ చేశాను కదా ట్రిప్కి. అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు కవర్ ఎవ్రీథింగ్ ఇన్ ద సేమ్ వీడియో. అండ్ ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను మంచిగా, యానివర్సరీ అని చెప్పాను కదా, ఇలా ఎల్సా థీమ్ డ్రెస్లో అయితే నేను రెడీ అయ్యాను. అండ్ డ్రెస్ అయితే చాలా బాగుంది, మీకు కావాలి అంటే
ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నాకైతే చాలా నచ్చిందండి డ్రెస్. అండ్ మేమైతే లంచ్ చేసుకునే యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నాము. అండ్ రిసార్ట్కి నియర్గా ఉన్నవి ఏంటి అని ప్లాన్ చేసుకొని ఆ రోజు చేద్దాం అనుకున్నాం డే 1, బికాస్ చాలా టయర్డ్ అయి ఉంటాం కదా ట్రావెల్ చేసి అంతా అని. అండ్ ఇది వచ్చేసి ప్యాకేజ్ ఎక్స్క్లూజన్ అండి, లంచ్ బుఫే. అండ్ పర్ పర్సన్ మేము 400 అయితే పే చేసాము. అండ్ చాలా బాగుండిందండి ఫుడ్, వర్త్ అనమాట. మనకు మెన్యూ కార్డ్లో చూసి ఆర్డర్ చేసుకోవడం కంటే బొఫేలో వెళ్ళడమే బెస్ట్. చాలా వరకు సేవ్ అవుతుంది అండ్ చాలా వెరైటీస్ అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఫుడ్ కూడా అన్లిమిటెడ్ కదా. అండ్ నాకు చాలా నచ్చాయి, అన్ని ఐటమ్స్ కూడా చాలా నచ్చాయి. మెయిన్గా అక్కడ కేరళ పరోటా ఇస్ టూ గుడ్ అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలా లంచ్ చేసుకొని మేము బ్యాంబూ రాఫ్టింగ్కి అయితే వెళ్ళాలనుకున్నాము కురువ ద్వీప్ ఐలాండ్లో. ఇట్స్ జస్ట్ 2 kilometers అవే ఫ్రమ్ దిస్ రిసార్ట్ అనమాట. బెస్ట్ అనిపించింది, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయకుండా. అండ్ హియర్ వీఆర్ లైక్ గేడ్ అప్ అనమాట. ఇలా మొత్తం లైఫ్ జాకెట్స్ అయితే వేసుకున్నాము. అంత అడ్వెంచరస్గా అయితే లేదండి రైడ్, సింపుల్గానే ఉంటుంది, కొంచెం కామ్గా సెటిల్గా బాగుంటుంది. అండ్ మినిట్స్ రైడ్, మ్యాక్సిమం అలౌడ్ పీపుల్ ఆర్ 6 people ఫర్ ఈచ్ బ్యాంబూ రాఫ్టింగ్ బోట్ అండి. అండ్ ఇక్కడ వాళ్ళైతే అక్కడ రో చేయడానికి ఆ పెడల్స్ కూడా ఏమీ యూజ్ చేయట్లేదు, జస్ట్ ఒక రోప్స్ని కట్టేసి దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళైతే మనకి బోట్ని రైడ్ చేస్తూ ఉండింటారు. అండ్ టు బీ ఫ్రాంక్, ఎక్స్పీరియన్స్ అయితే ఓకే అండి, అంత వర్స్ట్ కాదు, అంత సూపర్బ్ కాదు. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. అండ్ మీకు పక్కనున్నవన్నీ మనకు మ్యాంగ్రూవ్స్ ఐలాండ్ లాగా అనిపిస్తాయి బికాస్ ఆఫ్ దోస్ బుషెస్ అంతా సైలెంట్గా ఉండడం వల్ల. అండ్ యూ కెన్ సీ మేము ఇక్కడ జస్ట్ అలా ఫొటోస్కి ఆ వీడియోస్కి అలా రో చేస్తామని అడిగాము. అండ్ దీస్ వర్ సమ్ పిక్స్ విచ్ వీ టుక్ అట్ దట్ బ్యాంబూ రాఫ్టింగ్. సో మెమరబుల్గా ఉంటాయని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి వాల్మీకం ట్రైబల్ మ్యూజియం అని, విచ్ ఈస్ నెక్స్ట్ టు దిస్ బ్యాంబూ రాఫ్టింగ్ ప్లేస్ అనమాట. అక్కడ ఒకసారి చూద్దాం అనిపించింది ఏమున్నాయి ట్రైబల్ మ్యూజియంలో అని. ఇక్కడ ఏంటి అంటే మొత్తం ట్రైబల్ లైఫ్ స్టైల్కి మొత్తం రిలేటెడ్గా మనకి అన్ని ఆర్ట్ అండ్ కల్చర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఈ స్కల్ప్చర్స్ కానీ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ట్రైబల్ లైఫ్ స్టైల్. ఇక్కడ చుట్టుపక్కల వైనాడ్ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని తర్వాత వీఆర్ బ్యాక్ టు రిసార్ట్. అండ్ ఆ రోజే ఆఫ్ రోడ్ డ్రైవ్ కూడా వెళ్దాం అనుకున్నాము. అండ్ ఆఫ్ రోడ్ డ్రైవ్ అంటే ఏం లేదండి, లైక్ బంపీ రోడ్స్ మీద అడ్వెంచరస్ డ్రైవ్, లైక్ మడ్ బైకింగ్ ఇది ఎలా చేస్తామో అలాగే ఉంటుంది డీప్ జంగల్లో. బట్ ఇట్స్ అ 4-wheel డ్రైవ్. ఇది మాకు ప్యాకేజ్ ఇంక్లూజనే అనమాట, రిసార్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేసింది. ఫస్ట్ అయితే యాక్చువల్గా వద్దనుకున్నాం, ఎందుకు అత్తయ్య ఉంటుంది పాప ఉంటుంది, ఎందుకు అత్తయ్యకి నడుము నొప్పి ఎక్కువ అవుతుందేమో అని. బట్ అత్తయ్య అయితే రానన్నారు, రెస్ట్ తీసుకుంటానన్నారు. సో వీ డిసైడెడ్ టు గో. అండ్ టు బీ ఫ్రాంక్, ఇది మిస్ అయ్యి ఉంటే మేమైతే చాలా మిస్ అయ్యేవాళ్ళం అండి ట్రిప్లో, అంత బాగుండింది. ఫస్ట్ అయితే మేము ఒక చిన్న హట్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు, ఇక్కడ ట్రెడిషనల్ కేరళ చాయ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయమని. ఇట్ వాస్ గుడ్. అండ్ ఎందుకు ఇంత స్పెషల్గా మెన్షన్ చేస్తున్నానంటే ఇట్ వాస్ టూ గుడ్ అండి, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ అక్కడ ప్లేస్ కానీ సరౌండింగ్స్ అంతా చాలా బాగా అనిపించున్నాయి. అండ్ ఇట్స్ ఆల్ వర్త్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రైడ్ స్టార్ట్ అవుతుంది, అసలైన రైడ్. అండ్ వీ స్పాటెడ్ సమ్ ట్రైబల్స్ ఆల్సో ఆన్ ద వే టు డీప్ జంగిల్. అండ్ డ్రైవర్ వాజ్ ఎక్స్ప్లైనింగ్ అనమాట హౌ దే లివ్, ఎలా ఉంటారో చుట్టుపక్కల ట్రైబల్స్ అన్నీ. సో వీ గాట్ టు సీ సమ్ ట్రైబల్. సో డ్రైవ్ ఇప్పుడు డీప్ జంగిల్లో అనమాట. వీ నెవర్ నో ఏ టైంలో అయినా మనకు వైల్డ్ అనిమల్స్ స్పాట్ అవ్వచ్చు. అండ్ ఇట్ వాజ్ సో స్కేరీ అండ్ చాలా అడ్వెంచరస్గా ఉన్నింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే నేను తప్పకుండా సజెస్ట్ చేస్తాను ఆఫ్ రోడ్ డ్రైవ్.
అక్కడైతే వైల్డ్ ఎలిఫెంట్ని అయితే స్పాట్ చేసాము అండ్ ఇట్ వాస్ సో అగ్రెసివ్. వి వర్ సో థ్రిల్డ్, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. మేము రిసార్ట్కి అయితే వచ్చేసాము అండ్ దెన్ దట్ డే వీ ఆస్డ్ ఫర్ క్యాంప్ ఫైర్ విత్ బార్బిక్యూ. దట్ వాజ్ అన్ ఇంక్లూజన్ ఇన్ ద ప్యాకేజ్ అండి. అండ్ సీ హౌ యమ్మీ ఇట్ వాజ్. చికెన్ బార్బిక్యూ అండ్ మేము ఎక్స్ట్రాగా ఫిష్ బార్బిక్యూ కూడా అడిగాము విత్ ఫామ్ ఫ్రెట్. ద ఎండ్ ఆఫ్ డే 1 అండి. డే 1 అయితే ఇలా మేము మొత్తం ఈ యాక్టివిటీస్ అయితే చేసాము అండ్ నెక్స్ట్ 2 డేస్ ఏం చేసాము అండ్ బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. బికాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కవర్ ఎవ్రీథింగ్ ఇన్ ద సేమ్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో కూడా త్వరగానే పోస్ట్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం ఉండబోతున్నాయో ఒక చిన్న గ్లిమ్స్ అయితే ఇప్పుడు చూడండి. టు సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియో కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ మీకు ప్లానింగ్ అంతా నేను చెప్పిందంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, మీకు ఐడి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.